ముంబై ఇండియన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పసికూన కెన్యా కంటే దారుణంగా ఓడిపోయింది. అసలు లాస్ట్ 3 సీజన్స్లో ముంబైకి ప్రతిసారి టఫ్ ఫైట్ ఇచ్చిన టీం ఇదేనా అని ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా డౌట్ వచ్చే ఉంటుంది ఈ మ్యాచ్ చూసిన తర్వాత. అంత చెత్తగా ఆడింది ఢిల్లీ ఈరోజు WPLలో. టీంలో అద్భుతమైన బ్యాటర్స్ ఉన్నా, టాలెంటెడ్ బౌలర్స్ ఉన్నా, వాళ్ళని పర్ఫెక్ట్ టైంలో కరెక్ట్గా యూజ్ చేసుకునే సత్తా కెప్టెన్కి లేకపోతే ఏం జరుగుతుందో ఈరోజు ముంబై ఢిల్లీ మ్యాచ్ చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. కెప్టెన్ కావాలంటే స్టార్డమ్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది జమీమా దగ్గర ఏ మాత్రం లేదు. పోనీ వేరే ఆప్షన్ లేదా అంటే మొన్న వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాని ఫైనల్ వరకు తెచ్చిన లోరా వాల్వార్డ్ టీంలో ఉంది. కేవలం జమీమాకి ఇండియాలో ఫ్యాన్ బేస్ ఉందనే ఒకే ఒక్క రీజన్తో కెప్టెన్సీ చేతిలో పెడితే ఇదిగో ఇలాంటి రిజల్ట్సే వస్తాయి. టాస్ ఫేవర్లో వచ్చినా కూడా దాన్ని ఏ మాత్రం యూజ్ చేసుకోలేకపోయింది జమీమా. ఫస్ట్ బౌలర్లని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయింది. నెక్స్ట్ కెప్టెన్సీ ప్రెషర్తో బ్యాటింగ్లో కూడా ఫెయిల్ అయింది. దారుణం ఏంటంటే ఏ బ్యాటర్కి ఎలాంటి ఫీల్డ్ సెట్ చేయాలో కూడా జమీమాకి చేతకాలేదు. మొత్తంగా ఒక్క కెప్టెన్ ఫెయిల్యూర్తో టీం దారుణంగా ఓడిపోవడమే కాకుండా మ్యాచ్ని పువ్వుల్లో పెట్టి మరీ ముంబై చేతిలో పెట్టేసింది ఢిల్లీ టీం. ఇక ఈ మ్యాచ్ గురించి చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ముంబై ఆల్రౌండర్ బర్ంట్ 46 బంతుల్లో 13 ఫోర్లతో 70 రన్స్ బాది స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బౌండరీలతో రెచ్చిపోయి 42 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్స్లతో 74 రన్స్ చేసి ఢిల్లీ బౌలింగ్ని ఊచకోత కోసింది. వీళ్ళిద్దరి బాదుడితో ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది డివై పాటిల్ స్టేడియంలో. ఇంత స్కోర్ చేసిన తర్వాత ఇక అక్కడ టీం గెలవడం చాలా ఈజీ. ఇక 196 పరుగుల చేజింగ్లో ఢిల్లీ ఫస్ట్ బాల్ నుంచే కన్ఫ్యూజన్లో ఉన్నట్టు కనపడింది. లెజర్లీ, షఫాలి వర్మ, లోరా వాల్వార్డ్, మరియానా క్యాప్, అంతేందుకు జమీమా కూడా అందరూ కట్టకట్టుకొని మూకుమ్మడిగా ఫెయిల్ అవ్వడానికే క్రీజ్లోకి వచ్చినట్లు ఆడారు. కెప్టెన్ జమీమా తన ఫస్ట్ మ్యాచ్లో ఏకంగా ఒకే ఒక్క రన్ కొట్టి అవుట్ అయిపోయింది. దీంతో 7 ఓవర్లలో 46 రన్స్కే 5 వికెట్లు పోగొట్టుకుని అష్ట కష్టాల్లో పడింది ఢిల్లీ టీం. ఒక్క హెన్రీ మాత్రమే 32 బంతులో 56 రన్స్ కొట్టి ఒక ఎండ్లో చివరి వరకు పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ బాదింది. కానీ మిగిలిన బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకోవడానికి క్రీజ్లోకి వచ్చినట్లు ఆడారు. దీంతో 196 రన్స్ టార్గెట్ చేజింగ్లో 19 ఓవర్లలో 145 రన్స్ మాత్రమే చేసి ఢిల్లీ టీం ఆల్అవుట్ అయిపోయింది. ఇక ముంబై 50 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ సాధించింది ఈ మ్యాచ్లో. టోర్నీలో బోనీ కూడా కొట్టింది. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, మొత్తం మ్యాచ్లో బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ ఒక్కసారి కూడా ఇలా ఆడితే ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుంది అనిపించలేదు ఒక్క క్షణం కూడా. ఇక అర్థం చేసుకోండి జమీమా ఎంత అద్భుతమైన కెప్టెన్సీ చేసిందో, మొత్తం ఢిల్లీ టీం ఎంత అద్భుతంగా ఆడిందో. అయితే జమీమాని తిట్టడం నా ఉద్దేశం కాదు, ఢిల్లీ ఫ్రాంచైజీ చెత్త డెసిషన్ గురించి చెప్పాలనేదే నా ఒపీనియన్. అయినా నా పిచ్చి కానీ WPL లాంటి డబ్బులతో నడిచే టోర్నీలో ఏ ఫ్రాంచైజీ అయినా సరే మ్యాచ్ గెలవాలని ఎందుకు చూస్తుంది? వాళ్ళకి ఎంత మార్కెటింగ్ జరిగింది అనేది మాత్రమే చూస్తుంది. క్యాప్ కానీ వాల్వార్డ్ కానీ కెప్టెన్సీ చేస్తే అంత క్రేజ్ ఇండియాలో ఎందుకు వస్తుంది? అదే జమీమాని కెప్టెన్ చేస్తే వస్తుంది. అందుకే ఢిల్లీ ఈ డెసిషన్ తీసుకుంది. అంతే, మ్యాచ్ గెలిచినా ఓడినా వాళ్ళకి నో ప్రాబ్లం. ఏదేమైనా ఢిల్లీ ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా సాడ్ మూమెంట్. మరి రేపు ఆదివారం గుజరాత్తో జరగబోయే మ్యాచ్లో అయినా ఢిల్లీ గెలుస్తుందో లేదంటే ఇవే తప్పులు చేసి మళ్ళీ రెండో ఓటమి కూడా మూటగట్టుకుంటుందో చూడాలి.